ఈ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాల్పులు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఘటనా స్థలానికి హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. జమ్మూ కశ్మీర్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు తెగబడ్డారు. అతి సమీపం నుంచి కాల్పులకు దిగడంతో కొందరు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. పహల్గాం కు సమీపంలో ఉండే బైసరాన్ వ్యాలీని మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొంటారు. బైసరాన్ కు వెళ్లాలంటే కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే వీలుంటుంది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బైసరాన్ని సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో బైసరాన్ ప్రాంతానికి చేరుకున్న ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. సమీపం నుంచి కాల్పులు జరపడంతో పలువురు మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ఓ మహిళ తన భర్తను కాపాడాలని వెంటనే ఆసుపత్రికి తరలించాలని వేడుకున్న వీడియో కంటతడి పెట్టిస్తోంది. मैडम ये जो विनीत साहब है प्रेशर आप टेंशन मत लो, हम बचा देगा, कोई बात नहीं। दब से मैंने डिजाइन किया है, ठीक है हम बचा देंगे, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, Yes. drop of water. Take a drop of water, sir, please. ఇక బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని హెలికాప్టర్లో పహల్గాం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఈ కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్తాన్ టెర్రరిస్టు సంస్థ లష్కరే తయ్యబాకు అనుబంధంగా ఉన్న రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన ఉగ్రవాదుల కాల్పుల గురించి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పహల్గాంలో పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యున్నత సమావేశం నిర్వహించారు. హోం సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో, జమ్మూ కశ్మీర్ డీజీపీతో సహా ఇతర అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదుల ఏరివేతతో పాటు కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్ని వదిలిపెట్టేది లేదన్నారు. మరోవైపు పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. जो टेररिस्ट के माध्यम से टेररिस्ट का जो हमला किया गया है और जितने भी लोग हमारे जख्मी हुए हैं उनके दुख में हम सभी सहभागी हैं। पर एक चीज़ मैं ज़रूर बोलना चाहूँगी कि जिस तरीके से पहलगाम में टेररिस्टों ने ये पूछकर हल्ला किया है कि गैर इस्लामिक है, गैर मुसलमान है और फिर उन पर गोलियां झाड़ी गई हैं, मैं आप लोगों को इतना ज़रूर बताऊंगी कि वो बांग्लादेश के गैर हिंदू हो या फिर पहलगाम में जिस तरीके से ये पूछकर गोलियां मारी गई हैं टेररिस्ट के माध्यम से गैर हिंदुओं ने, मैं इतना बताना चाहूंगी